నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. కష్టపడి మళ్ళీ నువ్వు డాక్టర్ అయ్యి నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేసి 5 years తర్వాత అప్పుడు ఇదైతే తెలుగు తెలియదు బాబు. జెడ్పీ సర్కిల్లో ధృవ హాస్పిటల్, సుదర్శన్ రెడ్డి పీడియాట్రిషియను, అలాగనే మౌనిక గైనకాలజిస్టు ఈరోజు వాళ్ళ హాస్పిటల్ ధృవ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మెయిన్లీ ఈ హాస్పిటల్ ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ కోసము ఏర్పడింది. మంచి పిల్లలు లేని దంపతులకు మంచి వైద్య సేవలు అందిస్తూ కడపకు మరో ఆణిముత్యం హాస్పిటల్ వైద్య రంగంలో రావడం జరిగింది. డెఫినెట్గా జెడ్పీ సర్కిల్ చాలామంది ఇక్కడికి ఈ సర్కిల్లో చాలామంది ప్రజలు వచ్చి ఉంటారు. వెరీ క్లోజ్ టు ఫ్యామిలీస్ ఉండే ఏరియా కాబట్టి డెఫినెట్గా ధృవ హాస్పిటల్ బాగా జరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీతో కడపలో ఉన్న ప్రజలకి వైద్య సేవలు ఇస్తూ అలాగనే ప్రజాసేవ కూడా చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఈరోజు యాక్చువల్లీ ధృవ హాస్పిటల్ మెయిన్గా గైనకాలజీ, పీడియాట్రిక్స్, దాంట్లో గైనకాలజీలో స్పెసిఫిక్గా తన ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్ చేసింది. హెగడేలో కంప్లీట్ 1 year ఫెలోషిప్ చేసింది. అండ్ విత్ మ్యాక్సిమం ఓవం పికప్స్ అయినాయి దాంట్లో. అండ్ నేను ఎన్ఐసి ఫెలోషిప్ చేశాను. ముందు అంకురాలో డిఎన్బి చేశాను. దెన్ ఫాలోడ్ బై 5 years మెడికల్ కాలేజ్లో వర్క్ చేసి దెన్ ప్రాక్టీస్ చేశాను అవుట్ సైడ్. నా ఎన్ఐసి ఫెలోషిప్ అంకుర హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ ముర్కి సార్ దగ్గర చేశాను. నా ఇక్కడ ఎన్ఐసిలో మొత్తం ఇప్పుడు హైదరాబాద్కి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమన్నా బేబీ, పురిటి పిల్లల బేబీ ఏమన్నా సీరియస్ అయితే మనమే చూస్తాము. సో కంప్లీట్ ఐసీయూ విత్ వెంటిలేటర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బేబీస్ లెస్ దాన్ 1 month బేబీ కంప్లీట్ సెటప్ ఉంది మన దగ్గర. ఆ బేబీ కావాల్సిన సిప్యాప్స్, వెంటిలేటర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకే. అండ్ అలాంగ్ విత్ ద బోత్ ఆఫ్ అస్ మా దగ్గర మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. సార్ జిప్మన్ నుంచి సూర్య సార్ అని, అండ్ 1 more సార్ ఈజ్ వినయ్ సార్ అని సర్జన్. సో కంప్లీట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. సో విల్ గివ్ అవర్ మ్యాక్సిమం సర్వీసెస్. సో పూర్ పీపుల్ కూడా వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్లోనే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీ గాట్ బిగ్ ఆపర్చునిటీస్. అంకుర్ హాస్పిటల్ వీటిలో మమ్మల్ని పిలిచారు జాబ్ చేయమని. వీ లెఫ్ట్ ఆల్ దోస్ అండ్ వీ కేమ్ హియర్. వీ వాంట్ టు గివ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్. వాళ్ళకి కావాల్సిన మంచి సర్వీస్ మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఇస్తాం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. చేంజ్ చేసాం. హాయ్ అండి, నేను డాక్టర్ మోనిక. ధృవ హాస్పిటల్ అని స్టార్ట్ చేశాము ఈరోజు. ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయబడింది ఈరోజు. మేజర్గా ఇది గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్స్ రన్ చేస్తున్నాము. గైనకాలజీలో మేజర్ ఫీమేల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఏ ఇబ్బందులు ఉన్న ఆడవాళ్ళకి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడ చూడబడుతుంది. ఇన్ఫర్టిలిటీలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఎన్నో ఏళ్ళకి పిల్లలు అందని వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతాము. సార్ వచ్చేసి నియోనటాలజీలో సార్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఎక్స్పీరియన్స్డ్. 800 grams బేబీని కూడా చాలా బాగా సేవ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసాక
సార్కి ఇట్లా ఇంకా నియోనటాలజీలో ఇంకా ఫర్దర్గా చదువుకోవాలని అనిపించి ఫర్దర్గా నియోనటాలజీ ఫెలోషిప్ చేశాక ఇక్కడ సొంత ఊరికి వచ్చి ఇక్కడ జనాలకి అందరికీ సేవ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాము. అండ్ డాక్టర్ సూర్య అని జిప్మర్లో మెడిసిన్ చేసిన డాక్టర్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు మాతో పాటు. అండ్ డాక్టర్ వినయ్ తను కూడా జనరల్ సర్జన్. మనతో పాటు ఒక టీమ్ లాగా ఇక్కడ వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ విల్ ఆల్ హెల్ప్ ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యంగా మొన్న కడప కార్పొరేషన్లో జరిగిన సంఘటన గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. మొన్న టీడీపీ వాళ్ళు కడప కార్పొరేషన్లోనే కొట్టుకోవడం చాలా దారుణం. ఇది కడప ప్రజలందరూ గమనించాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కానీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కానివ్వండి, మన ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఎవరికి ఏం సమస్య లేకుండా ప్రతిదీ పద్ధతి ప్రకారము ప్రతి కాంట్రాక్టు టెండర్ పెట్టి ఆన్లైన్లో పిలిచడం జరుగుతుంది. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుంది. కానీ ఈ ప్రస్తుతము కడప కలెక్టర్ స్పెషల్ పవర్ ఆఫీసర్ ఉన్నావుడుక మన కడప కార్పొరేషన్కి ఆయన స్పెషల్ పవర్ ఉన్నావుడుక ఆయన మన కడప కార్పొరేషన్ కమిషనర్ అండర్లో ఉన్నావుడుక కొట్టుకోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అధికారులు కూడా భయపడుతున్నారు టీడీపీ వాళ్ళతో. ఇప్పుడే ప్రస్తుతమే ఇట్లా పరిస్థితి ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్లు వాళ్ళు గెలిచి కార్పొరేషన్కి వస్తే కార్పొరేషన్ పరిస్థితి ఏమని అధికారులు భయపడుతున్నారు. అయ్యా మన పరిస్థితి ప్రస్తుతం గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉన్నది. రేపు వారు కార్పొరేషన్కి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని అధికారులు ప్రతి ఒక్క అధికారులు భయపడుతున్నారు. ఆ పరిస్థితి ఉన్నది కడప ప్రజలు కూడా దీన్ని గమనించాలా. ఎందుకంటే కడపలో టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడుగా కడప కార్పొరేషన్లో ప్రభుత్వం ఎవరిది ప్రస్తుతము మన కార్పొరేషన్ వచ్చి అధికారుల చేతుల్లో ఉన్నది. అయినవాడుగా వాళ్ళు కొట్టుకుంటారు. ఇంకొకటి ముఖ్యంగా నామినేషన్ వర్కులు 5 లక్షల వరకు ఇవ్వచ్చు. కానీ ఆ వర్కులు ఎప్పుడు అత్యవసరాలు అప్పుడు వాడాలి. అది మన పిఎం ప్రోగ్రాం ఉన్నప్పుడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మన రాష్ట్రపతి ప్రోగ్రాం ఉన్నప్పుడు, గవర్నర్ ప్రోగ్రాం ఉన్నప్పుడు, సీఎం ప్రోగ్రాం ఉన్నప్పుడు, పెద్ద అధికారులు ఎవరైనా వచ్చేటప్పుడు సిసిఎస్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇండియాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అప్పుడు ఆ వర్కులు వాడాలా. ప్రతి విషయం వాళ్ళే నామినేట్ అది 5 లక్షల లోపల వేసుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఏది టెండర్కి పిలిచడం లేదు. కాంట్రాక్టర్లు కూడా టెండర్లో ఏది పెట్టడం లేదని మొత్తుకుంటా అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో కడప కార్పొరేషన్కు ₹1 నిధులు కూడా తెచ్చిన పరిస్థితి లేదు. అందులో భాగంగా కడప కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పాలన 18/3/2026 నుండి మొదలైంది. ఇప్పుడు కానీ ఆ తర్వాత అధికారులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితి ఉంది. ఒక డీలిమిటేషన్ అని గవర్నమెంట్ నుండి మన కార్పొరేషన్కు 50 డివిజన్లు పాత ఉంటే 50 నుండి 66 డివిజన్లు చేయమని చెప్పి డీలిమిటేషన్కు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత డేట్లు కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు. పలానా డేట్ నుండి స్టార్ట్ చేయాలి, పలానా డేట్లో డ్రాఫ్ట్ ఇవ్వాలి. ఇవన్నీ రకరకాల వాళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ ఇది స్పెషల్ ఆఫీసర్ గారు దృష్టికి తీసుకెళ్లారో లేదో కానీ ఖచ్చితంగా డీలిమిటేషన్ చేసే ముందు పలానా డివిజన్ ఈ విధంగా మేము డివిజన్స్ డీలిమిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము అని
ఖచ్చితంగా పత్రికా ప్రకటనలో వాళ్ళ షెడ్యూలు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. కానీ అటువంటి షెడ్యూల్ ప్రకటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చొని డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఎవరు ఏం చెప్తే అవి వినే పద్ధతిలో పోతున్నారు. కానీ ఈ షెడ్యూల్ కూడా ఇప్పటికీ 2 సార్లు పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా అధికారులు మేల్కొని మీరు అనుక్షణం ఈ ఎలక్షన్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పత్రికా ప్రకటన ఇవ్వాలి, అందరికీ తెలియజేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారు కొద్దిగా వీళ్ళు చేస్తున్న పనితీరు మీద దృష్టి పెట్టాలని స్పెషల్ ఆఫీసర్గా ఆయనను కోరుతున్నాం. ఇప్పుడు సాక్షి వాళ్ళు నిన్న మొన్న పేపర్కి వేసినారు. దాని మీద స్పందన స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్నారు. ఒక కార్పొరేషన్ ఆఫీసు అది అన్నీ పగలగొడితే అది ఎవరు దానికి కంప్యూటర్ కానీ అద్దాలు దానికి సంబంధించిన సామాగ్రి అంతా ఎవరికి నష్టం? అది ఎవరు కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళంతా వాళ్ళు కొనకొస్తారా, లేదంటే కనుక వాళ్ళు ఏదో ఒక బిల్లు పెట్టి ఇస్తారా? అది ప్రజలకే నష్టమే. కానీ దాని గురించి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఒక కేసు కట్టాలని కూడా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నారు. వీళ్ళకి ఎంత భయం లేకుండా వాళ్ళు పచ్చ సొక్కాలు వేసుకొని అధికారులు కూడా అలాగే ఉన్నారని మేము భావిస్తున్నాం. మా పాలక మండలంలో ఎప్పుడు కూడా ఇంత పొరపాటు ఇన్ని ఏళ్ళు 2005 నుంచి మా పాలక మండలంలో ఏ రోజు కూడా కార్పొరేషన్ లోపల ఒక్క గలాట కూడా జరగలేదు. ప్రతి సామరస్యంగానే జరిగాం. కానీ ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇది స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ఆ పగిలిన సామాగ్రి అంతా వాళ్ళ సొంత నిధులతో ఖచ్చితంగా కట్టేయాలని భావిస్తున్నాం. నిన్నటి దినం చిత్తూరు జిల్లాలో ఒక విలేకరిని చంపినారు. ఆ విలేకరి గురించి ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అతను మాట్లాడిన మాటలకే మంత్రులు అందరూ వచ్చినారు. ఈరోజు ఆ విలేకరిని చంపితే ఎవరు ఏ మంత్రి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు కూడా అతని సంతాపం కానీ ఏం తెలియలేదు. కానీ ఆ పాత్రికేయులే పోరాటం చేస్తున్నారు. కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ దాని మీద శ్రద్ధ చూపలేదు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఏబిఎన్ మీద ఇంత జరిగిన వ్యత్యాసం ఉంటే ఒక విలేకరి కోసం పోరాటం చేయకుండా ఏదో రాధాకృష్ణ ఒక్క కోసమే చేసి మా ఆడపడుచుల మీద కేసు, మా ఆడపడుచుని ఎలా మాట్లాడినా కేసు కట్టలే, ఏమీ లేదు. మంత్రులు దాని గురించి ఏకంగా మేము ఆంధ్రజ్యోతి ఆఫీసుకు పోయి ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు కడతారు. ఈరోజు అతని విలేకరి పాపం ఒక పాత్రికేయుడు చనిపోతే అతని మీద ఏ దిగ్భ్రాంతి లేకుండా ఒక పోరాటం పాత్రికేయులు చేస్తున్నారే తప్ప ఏ అధికారి ఏ లీడరు చేయలే వాళ్ళ కోసము. అది కూడా మేము బాధపడుతున్నాం. వస్తాను వచ్చి మనం మాట్లాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. బుధమే చేతి బయట పెట్టుకోండి. ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామ్ముని రెడ్డి అని తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా విచారణకు రావడం 2 గంటల సేపు నన్ను విచారించారు. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై ఆ విచారణలో కూడా పాల్గొన్నాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసు ఈ ట్యాక్స్ మీద జనవరి 31వ తారీఖున నేను గుంటూరులో
గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇప్పుడు కూడా అదే ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్స్ కొత్త ఫ్యాక్స్ ఏమి లేదు, కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇంకొక విచిత్రమైనది చెప్తా, 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందులో ఒక కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి మా జనరల్ సెక్రటరీ మీడియా చూస్తుంటాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు బెయిల్ సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు. మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంటి నాకు అర్థం కాల. ఒకటి. రెండవది, సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా చూసినటువంటి వ్యక్తి, ఆయన మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరు మీద ప్రశ్నలు అడుగుతారు. పిచ్చి ప్రశ్నలు, అన్ని పిచ్చి ప్రశ్నలే అడుగుతారు. గంటల తరబడి కూర్చోబెడతారు. అంటే మేము ఒత్తిడి గురవ్వాలి, మేము భయపడాలి. మేము భయపడతామా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు కేవలం ఏప్రిల్ 14వ తారీఖు కార్యక్రమంగా దాన్ని మనం చేయకూడదు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన జయంతి వర్ధంతి మనం సెలవుగా ఇంట్లో కూర్చోకూడదు. ఆయన ఏ ఆలోచనలు చేశారు, ఏ విధంగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు, ఏ విధంగా ఆయన మొత్తం వ్యక్తిత్వం ఉందో దాన్ని మనందరం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా దాన్ని అనుసరించాలి, దీనిపైన మనం అధ్యయనం చేయాలని చెప్పి అందరూ కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పి చెప్పడంతో పాటు ఆయన యొక్క పుట్టిన, ఆయన పెరిగిన, చదువుకున్న, అలాగే రాజ్యాంగాన్ని రచించిన స్థానం, అలాగే ఆయన ఏదైతే ధర్మ పరివర్తన జరిగిన స్థలం, అలాగే చివరికి ఆయన మరణించిన ఆయన యొక్క సమాధి, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా చేయడంతో పాటు ఇంటర్నేషనల్
కన్వెన్షన్ సెంటర్ జన్పద్లో ఆయన యొక్క అంబేద్కర్ గారి ఇంటర్నేషనల్ సెంటర్ పెట్టడం అంటే కేవలం అంబేద్కర్ అంటే కేవలం విగ్రహానికి దండేసి నివాళి అర్పించడమే కాదు, ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన కారణంగా ఈరోజు సమాజంలో మన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఏ విధంగా మనకు వచ్చాయి, ఏవైతే ఈ దేశంలో భిన్నమైన అనేక రకాల కులాలు కులవృత్తులు అనేక జాతులు ఉన్నాయి, వాటన్నిటినీ సమీకరించి వాళ్ళందరిలో కూడా వాళ్ళ యొక్క స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఏ ఫలితాలు అనుభవిస్తూ ముందుకెళ్తున్న సమాజం ఉందో ఆ సమాజానికి కూడా తప్పనిసరిగా చదవటం, పోరాటం చేయటం, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ అన్ని వీటిపైన ఆధారపడి ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఏ విధంగా ఆయన చదువుకొని ఒక ఆదర్శవంతంగా నిలిచాడో ఆ విధంగా చేయాలని ఒక తలంపుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఏప్రిల్ 14 తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా మేము రాష్ట్ర వ్యాప్త కబడ్డీ పోటీలు రాజమండ్రిలో నిర్వహించుకున్నాం. అలాగే ఒక 10,000 మందితో సమతా రన్ అని చెప్పి విశాఖపట్నం బీచ్లో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వాలీబాల్ పోటీలు రాష్ట్ర వ్యాప్త వాలీబాల్ పోటీలు తిరుపతిలో నిర్వహించుకున్నాం. ఇవాళ కడపలో చెక్క భజన అలాగే కోలాటానికి సంబంధించిన పెద్ద ఎత్తున స్పర్ధ కార్యక్రమం నిర్వహించుకోవడం, కాంపిటీషన్ నిర్వహించుకోవడం, విజేతలకి మంచి బహుమతులు ఇచ్చే విధంగా ఇవాళ నిర్ణయించడం జరిగింది. అలాగే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు వాళ్ళకి సంబంధించి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఆ విధంగా సుమారు 5,000 మంది డప్పు కళాకారుల యొక్క జీవితాలు బాగు చేసే విధంగా డప్పులతో పెద్ద శంకారావం దండోరా మనం విజయవాడ నగరంలో రాష్ట్ర రాజధానిలో చేయబోతున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున అంబేద్కర్కి నివాళులు ఇవ్వడంతో పాటు ఆయన దేనికోసం జీవించాడు, దేనికోసం మరణించాడు, ఆయన ఆలోచన సరళి మనందరికీ శరణ్యం, కేవలం మనకే కాదు విదేశాల్లో ఉండే అనేక దేశాలకి శరణ్యం అని చెప్పే విషయాన్ని తీసుకెళ్తున్న మన విశ్వ నేత శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమ రూపకర్త మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా శ్రీ పనతాల సురేష్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ కడప పట్టణంలో అనేక రకాల కార్యక్రమాలతో పాటు ఇవాళ కోలాట చెక్క భజన కార్యక్రమాలు, దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క ఎస్ కుమార్ గారు మా యొక్క జాతీయ కార్యదర్శి, అలాగే మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు త్వరలో తప్పనిసరిగా ఈ యొక్క మహానుభావుల్ని కేవలం మనం అధ్యయనం చేయాలి, వాళ్ళ గురించి అనేక రకాల విషయాలు తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం. ఇవాళ ఏదైతే కృత్రిమ కొరత సృష్టించారో వాళ్ళందరూ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఆయిల్ కంపెనీస్ బేషరతుగా చెప్పారు, కొంత ఏవైతే బల్క్లో అమ్మేది దాన్ని నియంత్రించండి అని చెప్పారు, కానీ కన్జ్యూమర్స్కి ఎక్కడా కూడా లోటు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏవైతే ట్రాన్స్పోర్ట్కి అలాగే కన్జ్యూమర్స్కి డైలీ కస్టమర్స్కి కొరత ఇవ్వద్దు అంటే దాన్ని వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా కొన్ని బంకులు ఈ విధంగా చేయడం కారణంగానే ఒక కొరత అనే ఒక భయం అందరిలో కలిగింది. దీన్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడా కొరత ఉండదు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4,312 బంకుల్లో కేవలం 56 బంకుల్లోనే కొరత ఉంది. త్వరలో దాన్ని కూడా పూర్తిగా సమస్య అందరికీ పెట్రోల్ డీజిల్ అందుబాటులో వచ్చే విధంగా పెద్ద ఎత్తున చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కేవలం అంటే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాజ్యాల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ ప్రాధాన్యత కలిగిన ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మీరు కావాలి లెక్క చూసుకోవచ్చు. 20 రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామంటే దానికి ఎస్సీ ఎస్టీల యొక్క పూర్తి మద్దతు. హయ్యెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎవరున్నారంటే బీజేపీలో ఉన్నారు, హయ్యెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరంటే బీజేపీలో ఉన్నారు. కనుక ఏవైతే చెదురుముదురు సంఘటనలు అక్కడెక్కడ జరుగుతుంటాయి, అన్ని చోట్ల ఇక్కడ వైసీపీ ఉన్నప్పుడు జరిగింది, మిగతా చోట్ల జరుగుతూ ఉంటాయి. వీటిని ఉలవల పలవ చేసి చూపించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎస్సీస్ పట్ల పూర్తి వాళ్ళకి సంబంధించి హక్కులు కాపాడటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఒకే సిద్ధాంతం, బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతం. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కూడా 100% అమలు అయ్యే దానికోసం అన్ని సంక్షేమ పథకాలు ఆయన యొక్క రాజ్యాంగం ప్రకారం విశ్వకర్మ విశ్వగురువు పెట్టినాడు. దాని ప్రకారం ఎవరు ముందుకు వచ్చినా ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి అనే కార్యక్రమం ఉంది. 3 లక్షల రూపాయలు ఎవరు మహిళ కానీ ఎవరు తీసుకున్నా కూడా వడ్డీ లేని రుణం, మరొక 7 లక్షలు 7% వడ్డీ. ఇలాంటి స్కీము ప్రవేశపెట్టినది బీజేపీ ఎన్డీఏ కూటమి. కాబట్టి ఆయన ఆశ నెరవేరాల, ప్రజలు బాగుపడాలా, ఎస్సీ ఎస్టీలు సమాజంలో అందరితో సమానంగా ఉండాలా, ఉన్నతంగా ఉండాలా. ఇది మోడీ గారి సిద్ధాంతం. అందులో పనతల సురేష్ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. దసరా
స్వామి హార్దిపల్యం శ్రీమాత్రే నమః. శ్రీ నిమిషాంబదేవి మా కులదేవత. నిమిషంలో కోరికలు తీర్చే తల్లి. నమ్మిన వాళ్ళకు నమ్మినంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ నిమిషాంబాదేవియే నమః. కడప పట్టణము బెల్లమండి వీధిలో దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి శ్రీ నిమిషాంబాదేవి యొక్క బ్రహ్మోత్సవములు 26/4/26 నుండి 29/4/26 వరకు నిర్వహింపబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమము 29వ తారీఖు ఆఖరి రోజు కావున ఈరోజు అమ్మవారికి విశిష్టమైనటువంటి పుష్పాభిషేకము, పూలలంకరణ మరియు ఉత్సవములు నిర్వహింపబడుచున్నవి. ఈ గ్రామోత్సవం కూడా నిర్వహింపబడుచున్నది. ఈ నిమిషాంబాదేవి యొక్క చరిత్ర ఏమిటంటే, నిమిషాంబాదేవి పార్వతీదేవితో సమానం అన్నమాట. పార్వతీదేవి నిమిషాంబాదేవిగా వెలసి ఉన్నది. ఈమె నిమిషములో
ఏ కోరికలైనా నిర్వహింపబడుతుంది. అంటే మనకు నిమిషము అంటే ఆ మహాతల్లికి 21 రోజు. కావున 21 రోజు అమ్మవారికి శుద్ధి శుభ్రతతోటి ప్రదక్షిణ చేసిన ఎడల మీ యొక్క కార్యక్రమములు కోరికలు నిర్విఘ్నంగా 100% జరుగునని మేము మనస్ఫూర్తిగా చెప్పుచున్నాము. శ్రీ నిమిషాంబాదేవి నమః. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.